దురదృష్టం ఏంటంటే మేము ప్రభుత్వం కోసం కొట్టాడి ప్రభుత్వం నుంచి అప్పుడు అరెస్ట్లే ఇప్పుడు అరెస్ట్లే. ఇక 9వ రోజు దీక్ష చేయలేకపోయారు. మేము పనులు స్టార్ట్ చేసినాక బయట ఎక్కడన్నా అరెస్ట్ చేయాలి. కనీసం రోడ్డు మీద అన్న పోవాలి కదా, రోడ్డు అంతా ఎక్కాలి కదా. అన్నిటికీ హౌస్ అరెస్ట్ అయితే అన్నిటికీ హౌస్ అరెస్ట్ అయితే కానీ బయటనన్నా అరెస్ట్ చేయగలం. రోడ్డు మీద చేవస్తాం కదా, కనీసం మేము పాల్గొన్నప్పుడు అన్న స్టార్టింగ్ చేయకుండా ముందే పట్టుకుంటే ఎట్లా? అదే నేను అంతా బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టారు నిన్న మొత్తం. ఈ 5 ఏళ్ళు మీరు ఆటో చూసినప్పుడు ఆందోళన ఉన్నాను దాటిగా విషయాలు మీరు చేయవచ్చండి. 2 months 2 months 2 years అయితే నువ్వు ఉండాలి మరి గతం అంతా విన్నాడు. పోయిన 5 ఏళ్ళు అంతా అరెస్ట్లే కేసులే. ఇప్పుడు కూడా నేను రోడ్ ఎక్కినాక చేయండి అన్న. అది మా పై ఆఫీసర్లు వస్తారో అప్పుడు మాట్లాడారు. మేము చెప్పలేం కదా, మేము చెప్పలేం కదా. సరే, ఆల్రెడీ మనం 10 గంటలకు ఇవాళ బంద్ ప్రోగ్రామ్ అశోక్ నగర్కి స్టార్ట్ చేద్దామని చెప్పి అందరికి మనలో గ్యాదర్ అవుతుంది. అక్కడికి వెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ మన ఫోన్లు కూడా ట్యాపింగ్లు అవుతున్నాయి. ఏమవుతుందో అర్థమవుతలేదు. ఇప్పుడు వచ్చి ఇంటికాడికి వచ్చి హౌస్ అరెస్ట్ అని చెప్పేసి కూర్చోబెట్టిండ్రు. కాబట్టి ఈరోజు ఇది ఈ ప్రభుత్వం కోసము ఇదే పోలీసులు ఇదే బయట రోడ్ల పైన కానీ ఆడ కానీ ఈడ కానీ 5 సంవత్సరాలు కంటిన్యూగా అరెస్టు. గత 10 సంవత్సరాలు పోరాటం చేసిన 5 సంవత్సరాలు అయితే కంప్లీట్గా పోలీసులు అరెస్టులు కేసులు మా నిరంతరం ఇదే ప్రక్రియ మీద పైన ఉండే. ఇల్లు పట్టించుకోకుండా ఇల్లు వదిలేసి ఫ్యామిలీని వదిలేసి పొద్దు మాపి పని మీద ఉంటే ఈరోజు ఇంత కష్టపడి అధికారంలోకి ఈ పార్టీని తీసుకొని వస్తే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి అన్ని పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చిన వాళ్ళు మా మీద నిరసన తెలుపుకునే హక్కు. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ. ఈరోజు భారతదేశంలో నీట్ పేపర్ లీక్ అయిందంటే ఫస్ట్ దాని మీద నేనే వీడియో చేయడం జరిగింది. దాని మీద ఈరోజు పెద్ద ఎత్తున ఏ విధంగా కొట్లాడుతూ ఉన్నారో సేమ్ అదే విధంగా ఇక్కడ విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని మేము కొట్లాడుతున్నాం. అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు కదా. ఈరోజు నీట్ పేరు మీద మీరు కొట్లాడుతుండే దేశవ్యాప్తంగా మొట్టమొదటిగా ఆ వీడియో చేసింది నేను, ఆ స్కామ్ బయట పెట్టింది నేను బోర్డు మీద పెట్టి. కాబట్టి చార్ట్ తయారు చేసి మరీ చెప్పిన. ఈరోజు అది 100% తప్పు. దానికోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తుంది. దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. దీనికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి కదా, ముఖ్యమంత్రి మద్దతు ఇవ్వాలి కదా. ఇలా రాష్ట్రంలో మీరు అధికారంలో ఉంటారు, నీటిపైన మీరు చేపిస్తారు. మరి ఇది అన్యాయం జరుగుతుంది. పరీక్షల డేట్లు ల్యాబ్స్ అవుతున్నాయి, ఒకదాని మీద ఒకటి కొలీడ్ అవుతున్నాయి. ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచమంటారు. 1:100 అనేది ఇవ్వమని అంటే మీరు అది మాట్లాడతలేరు. గురుకులం పోస్టు డిఎస్ మెగా డిఎస్ పెట్టమని అంటున్నాము. ఒక 3 నెలలు టైం ఇవ్వమంటున్నాము. సిలబస్ చాలా ఉందని అడుగుతున్నాము. 9 రోజులకి వెళ్ళి నాయకుడు దీక్ష చేస్తూ ఉంటే మీరు దాన్ని పట్టించుకోరు. ఇవాళ 9వ రోజు. నాకు తెలిసి ఇంత పెద్ద దీక్ష ఇదివరకు జరగలేదు. ఈ తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటిసారి ఇంత పెద్ద దీక్ష జరుగుతుంది. ఆయన ఎట్లా లేపాలో చూస్తుండ్రు కానీ అరే ఆయన న్యాయమైన కోరికను తీరుద్దామనే ఆలోచన మీకు లేదు. ప్రజాస్వామ్య పార్టీలో ఇదా, ప్రజాస్వామ్య దేశంలో ఇదా పరిపాలన అంటే, ఇదా అధికారం అంటే. ఒక అనుభవం లేనోడు ముఖ్యమంత్రిగా చేస్తే ఎట్లుంటుంది అనేది ఈరోజు కళ్ళారా చూపెడుతుండ్రు. నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పారు. నిరుద్యోగుల వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పొద్దున మేము ఏం చేసినా మేము బండిపోట్లమా, లేకపోతే నీళ్ళెక్క ఏమైనా ఓటు ఇష్టప్పుడు రెడ్ హ్యాండ్ దొరికి మేము జైల్లో పోయిన వాళ్ళమా, మేము లంచాలు తీసుకున్న వాళ్ళమా, లంచాలు ఇచ్చిన వాళ్ళమా, అక్రమంగా సంపాదించిన వాళ్ళమా, దాడి దోపిడీ చేయించేటోళ్ళమా, స్మగ్లింగ్ చేయించేటోళ్ళమా, డ్రగ్స్ అమ్మించేటోళ్ళమా, సెటిల్మెంట్లు చేసేటోళ్ళమా? ఏం చేస్తామని పొద్దున్నే నా ఇంటికి పోలీసు వాళ్ళని పంపినావు రేవంత్ రెడ్డి గారు. నిన్న అక్కడ గొర్రెని ఇరుచుకుపోయారు. ఈరోజు అధికారం తేవడానికి మేము చేసిన తప్ప ఇది. అధికారం తెల్లారు లేస్తే కల్వకుంట్ల కుటుంబం మీద కేసులు పెట్టడానికి వచ్చిన పారితోషకమా ఇది? ఆ రోజు పింక్ ప్రభుత్వం
పింక్ పోలీసులతో తెల్లారులేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టి నాతో నువ్వు కూడా ఒకసారి నాపల్లి పోలీసులు మనం అరెస్ట్ అయి ఉన్నాం కదా, అప్పుడు ఎంత బాధపడ్డావు నీకు తెలియదా నీకు? నిన్నంతా బుల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టిపించినావు, ఇవాళ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టినావు. ఊరు అవతల పోలీస్ స్టేషన్ ఎక్కడ? బొల్లారం సిటీ అవతల తీసుకుపోయి వదిలేసి అక్కడికి వెళ్ళి లోపడేసిగా పోయిన నడువున్నట్టు రాత్రిపూట వదిలేసినాక అక్కడికి వెళ్ళి ఎట్లా ఎంత దూరం మేము వచ్చినాం? మా బండ్లు లేవు, ఏం లేవు అక్కడ ఆటలు దొరికాయి, ఏం దొరికాయి అంత మూల పోలీస్ స్టేషన్లో. ఈరోజు మళ్ళీ పొద్దున్నే ఇంటికి పోలీసు వాళ్ళని పంపినాం. చెప్పండి రేవంత్ రెడ్డి గారు, మేమేం చేయాలి చెప్పండి? ఉండద్దు, ఇక్కడ ఎవరు ఉండద్దు, వెళ్ళిపోండి, దేశం వదిలే ఈ జిల్లా రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోమంటే పంపించేసేమని తడిపారు చేసే అందరినీ. ఇంత అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నావు 6 నెలల్లో. ఇదా నీ స్వరూపం? ఇదా నీ నిజ స్వరూపం? నాకు ముందు పసిగట్టే నేను ఎలక్షన్ అయినా తెల్లారి ఈయన ముఖ్యమంత్రి పనికిరాడని చెప్పి నేను ప్రెస్ మీట్ అందుకనే పెట్టినా. నీ క్యారెక్టర్ ఇదని. నువ్వు కల్వకుంట్ల కవితకు అడిక్వైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పార్ట్నర్ అని చెప్పి అవన్నీ చూపించిన. నువ్వు బాధాప్త చంద్రబాబు నాయుడు గారినే నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు, నీ అప్రూవర్గా మాడతా ఓటుకున్న ఓట్ల నేను జైలుకు పంపుతా అన్నావు అనివి నువ్వు. నీ చరిత్ర అది, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. చాలా మాట్లాడతాం, నువ్వు ఎంత కొడితే అంత లేస్తాం. ఖచ్చితంగా మేము ఈరోజు బయటికి పోతాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలో ఉన్న మిత్రులందరూ మేము వేడుకునేది ఏంటంటే, ఇది మన రైట్స్, మన హక్కు కోసం మనం కొట్లాడుతున్నాం, ఉద్యోగం కోసం కాదు. ఉద్యోగం అనేది హక్కు. అలా ఖాళీలు నింపుతామని చెప్పి బద్మాష్ మాటలు మనం చెప్పి నమ్మినాం. ఈయన చెప్పుడు కాదు, ఈయన చెప్తే ఎవరు నమ్ముతారు? కోసి తీసుకొని కొట్టంగా అనమాట ఎవరు నమ్మరు. కానీ ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు, చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ గారు చెప్పి నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి అలా ఏది బస్ యాత్ర చేపించి వాళ్ళ టీషర్ట్లు వేయించి బస్సులలో తిప్పి ఆ యాత్ర ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పాల్గొంటున్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మీరు వివరించుకుంటా, ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా. ఇదా మంచి ప్రభుత్వం? ఎట్లయితుంది ఇది? మంచి పేరు ఎట్లొస్తుంది ప్రభుత్వానికి? ఇటువంటి ప్రభుత్వం ఇంత షార్ట్ పీరియడ్లో తీసుకుని మేము ఏ రోజులే ఇంత భయానకమైన ముఖ్యమంత్రిని, ఒక వేస్ట్ ఫెలో కానీ తీసుకొచ్చి ఈరోజు చీఫ్ మినిస్టర్ వ్యక్తి, అర్హత లేనటువంటి వ్యక్తి. ఆ మంత్రులు ఎట్లా ఆయన కింద సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాయలసీమ గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధరబాబు గారు, కోమారెడ్డి వెంకారెడ్డి గారు, కొండ సురేఖ గారు, ఇంత సీనియర్ మనుషులు ఇసొంటోని కింద ఎట్లా పని చేస్తుండ్రో దేవునికే తెలియాలి. ఇంత అన్యాయం ఎవరు మాట్లాడరా? 9 రోజులకే దీక్ష చేసి ఒక్కరు కూడా మాట్లాడరా? ఒక మంత్రులు వచ్చారా? పొన్న ప్రభాకర్ గారు ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన వ్యక్తులు మీరు ఎవడో ఎమ్మెల్సీ కనుక అప్పచెప్పినారు చర్చలు జరపమని. ఆడెంత స్థాయి ఎంత? నిన్నటి దాకా కల్వకుంట్ల కుటుంబాన్ని పెట్టుకొని బతికిండు. కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడు అరెస్ట్ చేయమంటే అప్పుడు అరెస్ట్ చేయాలి. ఆయన రాహుల్ గాంధీ వచ్చే ముందు సెంట్రల్ జైల్లో ఉండాలంటే నాకు సెంట్రల్ జైల్లో ఉంచాలి. ఆయన లీడర్ను చేయాలి. మళ్ళీ హుజరాబాద్ నిలబెడితే 3,000 ఓట్లు రాలే. 3,000 ఓట్లు రావడానికి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి టీఎస్పీఎస్సీ మొత్తం దోసుకో, నీ ఇష్టం వచ్చి చేసుకోవాలంటే ఏందన్నట్టు ఇది? డేట్లు మీరే ఇస్తే కోచింగ్ సెంటర్ వాళ్ళతో మీరే మాట్లాడతారు, దగ్గర ఉన్నతో మీరే దీక్షలు చేపిస్తారు, మీరే తిట్టుమని చెప్తారు, మీరే ఎలక్షన్ల పోటీ చేపిస్తారు. ఆ ఎలక్షన్లో మళ్ళీ నిరుద్యోగులే పోలింగ్ ఏజెంట్, నిరుద్యోగులే ప్రచారం తిరగాలి. మళ్ళా ఇన్ని రాజకీయాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుట్రంతరాలు చేసుకుంటా అవసరమా ఇవన్నీ? ఈ తెలంగాణలో డెవలప్ అయ్యే స్టేట్లా ఏం పోతుంది? వాళ్ళే గ్రూప్ 1 1:100 ఇస్తే ఏం పోతుంది? మెగా డిఎస్సి ఇస్తే ఏం పోతుంది? 3 నెలలు టైం ఇస్తే ఏం పోతుంది? గ్రూప్ 2 గ్రూప్ 3 ఒక 1000 పోస్టులు వేస్తే ఏం పోతుంది? ఏమవుతుంది మీకు? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మాత్రం చాలా సీరియస్గా చేస్తాం. తదుపరి యాక్షన్ మేము ఏం చేయబోతాం అనేది వచ్చిన తర్వాత మిత్రులు కూడా వస్తుండ్రు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ అనేది విజయవంతంగా జరగాలి. అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. వారు అరెస్ట్ చేస్తారా, జైళ్ళల్లో పెట్టుకుంటారా, జైలు బరోలు చేసుకుంటారా చేసుకొని చూపెడదాం. విద్యార్థులు కూడా ఈరోజు ఉద్యమాలు చేసుడు అనేది చాలా ఆవశ్యకం. తిరగబడదాం,
ప్రశ్నిద్దాం, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, మన హక్కులను కాపాడుకుందాం, మన హక్కులను సాధించుకుందాం. అందుకని నేను మరీ చెప్తున్నా, జార్జ్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నాం. జీనా హైతో మర్నా సికో, కదం కదం పర్ లడ్నా సికో అని. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. ప్రజాస్వామ్య ముసుగులో నియంతలిక వ్యవహరించే ఇసొంటోళ్లకు తెలంగాణ ఏర్పడ్డ కాంచని నియంత పోకళ్ళే ఉంటున్నాయి ముఖ్యమంత్రి దగ్గర. ప్రజాస్వామ్య పోకళ్ళు ఉంటలేవు. కాబట్టి ఈ అప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రజాస్వామ్య పందాల మన హక్కుల కోసం మనం కొట్టాడదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.